ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? మన చర్చిలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ఫాదర్స్ లేరు కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే అందరు తెలుసు కదా. అందరికి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తున్నాను. ఇక్కడ మరి ఎవరు లేరు కానీ ఉన్న అందరూ మదర్సే ఉన్నారు. అయినా సరే ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్తున్న విషయం. ఓకే, మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము 48:1-5 వచనాలు చదువుకున్నట్లు. కీర్తనలు 48:1-5 మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమై సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమి సంతోషకరముగా నున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయింది. చాలండి. మన వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడు మహాగణుడు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈరోజు పాటలో మేము స్తుతించాం. మీ వాక్యంలో కడుగుపడుతుండగా ఈ యొక్క ఆత్మీయ జ్ఞానం మీరు నాకు దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారం వాళ్ళు పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 48:1-5 చదువుకున్నాం కదండి. ఈరోజు నాకు అంశం ఏంటంటే దేవుని యొక్క గొప్పదనం, గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఫాదర్స్ డే కాబట్టి నేను దేవుని తండ్రి గురించి తీసుకున్నాను. గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అక్కడ మీరు వర్స్ 1 వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ దావీదు గొప్పవాడు, దేవుని గురించి ఎంతగానో పొగుడుతున్నాడు. నా అంశం కూడా దేవునికి గొప్పదనం. మనం అందరూ గొప్పతనాన్ని గుర్తిస్తాం. దేవుని ఎన్ని గొప్ప కార్యాలు చేసినా గుర్తిస్తాం కానీ కొంచెం నమ్మకంతో ఏదో సగం నమ్మకంతో గుర్తిస్తాం దేవునికి గొప్పదనం. ఇక్కడ దావీదు దేవునికి గొప్పదనం గురించి ఎంతగానో పొగుడుతున్నాడు. మనం కూడా దేవుని గొప్పదనాన్ని మనం గుర్తించాలి. అందరు గొప్పదనాన్ని గుర్తిస్తుంటాం. మనం ఎవరైనా ఏదైనా గొప్ప పని చేసినా గుర్తిస్తూనే ఉంటాం. కానీ దేవుని యొక్క గొప్పతనం అనేది మనం గుర్తించాం. ఈరోజు నేను ఒక 3 పాయింట్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. యోహాను గ్రంథం, యోహాను రాసిన పత్రికలో 3:35 వచ్చినది. యోహాను సువార్త 3:35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. అక్కడే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమ గురించి. ఈరోజు అక్కడున్న వచనం 35 వచనంలో కూడా దేవుడు నా ఫస్ట్ పాయింట్ కూడా అంతే, ఫాదర్స్ లో దేవుని యొక్క ప్రేమ. ఇప్పుడుండే తండ్రులు కూడా అంతే, మన పట్ల చాలా ప్రేమ అనేది చూపిస్తారు. చాలా మంది అంటుంటారు లాస్ట్ పుట్టిన వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందని. అదంతా నేను నమ్మను. ఎందుకంటే పిల్లలంటే తల్లిదండ్రులు ఇద్దరికి ఇష్టమే. వాళ్ళు చూపించాల్సినంత ప్రేమ ఫస్ట్ టైం చూపిస్తారు, సెకండ్ టైం చూపించాల్సిన ప్రేమ 2 ఆయన మీద కూడా చూపిస్తారు. అంతేగాని చివరి పుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుందని కాదు. అందరి మీద దేవుడు కూడా అంతే, పార్షియాలిటీ అనేది ఎవరికి చూపించలా. అది బీదవాడైనా కానీ ధనవంతుడే కానీ అందరినీ కేవలం మన పాపం గురించే కదా ఆయన ఈ లోకానికి వచ్చి మన గురించి మరణించింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. చరిత్రలో అసలు ఇలాంటి మరణాన్ని ఎవరు ఇప్పుడు దాకా చూడలేదు, ఎవరు దాన్ని ఫేస్ కూడా చేయలేదు ఇప్పుడు దాకా. అలాంటి ఒక గొప్ప మరణాన్ని మన గురించి, కేవలం మన పాపం గురించి. ఎందుకంటే నా బిడ్డలు నశించిపోవడం దేవునికి ఇష్టం ఉండదు. మనకు ఒక చక్కటి మార్గాన్ని చూపించడానికని ఈ లోకానికి, భూలోకానికి వచ్చి మన గురించి మరణించారు. అక్కడ 35 వచనంలో కూడా ఎంతో క్లియర్గా రాసింది, తన సమస్తం మొత్తం అప్పగించున్నాడని. సమస్తం మొత్తం అప్పగించుతున్నాడు. ఇప్పుడు తండ్రులు చూపించేంత ప్రేమ పిల్లల పట్ల ప్రేమ చూపిస్తున్నారు. కానీ ఏంటి, మరి అతి ప్రేమ చూపిస్తున్నారు. డిసిప్లిన్ పెట్టడం కూడా మంచిదే. పిల్లల్ని ఏ స్టేజ్లో ఉంచారు. ఇప్పుడు పాస్టర్ గారు కూడా చెప్తారు, ఫస్ట్ 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు పిల్లలు రాజులా చూడాలి. అయినా నాకు తెలియదు, మామూలు చెప్తున్నా. అంటే ఒక్కొక్క ఏజ్ని ఎలా చూడాలి, ఒక డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క తండ్రి నేర్చుకోవాలి. మన తండ్రి కూడా మన ప్రాపర్ డిసిప్లిన్లో పెట్టడానికని ఈ లోకానికి వచ్చి మన గురించి చక్కగా తన ఒక ప్రేమని మనందరూ చాటి చూపించాడు.
కాబట్టి మనం కూడా దేవుని యొక్క ప్రేమను అంటే ప్రేమను గుర్తించాలంటున్నాను నేను. దేవుని యొక్క ప్రేమని ఇప్పుడు తల్లిదండ్రులు ఇష్టం ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు పిల్లలకి. ఏది అడిగితే అది ఇచ్చేసి ఇంకంతా గాలి తిరిగేస్తున్నారు. వాళ్ళు పట్టించుకోవట్లా, సరైన ఒక ప్రాపర్ వేలో అనేది వాళ్ళు ఉండట్లా. అదేమనంటే మా ఊరు ఇది అది అంటున్నారు. సరైన ప్రేమ ఉండాలి, మరి అంత మితిమీరి ప్రేమ అనేది ఉండకూడదు. మరీ గారాబాలు చేస్తారు కొంతమంది తల్లిదండ్రులు. మరి అంత గారాబం చేసినా పిల్లలు అనేది సరైన మార్గంలోకి రారు. అందుకే డిసిప్లిన్ అనేది కూడా సరైన డిసిప్లిన్ అనేది ప్రేమ ఉండాలి. ప్రతి ఒక్కరి మీద తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద చక్కగా మంచి ప్రేమ అనేది ఉంటుంది. అది ఎలాంటి ప్రేమ అనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు. మనం కూడా సరైన మార్గంలో ఉండాలని దేవుడు తన ఒక ప్రేమని తన శిలువల మీద మనకు చూపించాడు. అలాంటి ప్రేమను చూసి లోకం నుండి చెత్త ప్రేమ గురించి చదువుతున్నాం. దేవుని యొక్క ప్రేమని మనం గుర్తిస్తున్నామా? ఎంతగానో మన గురించి మరణించి వచ్చిన ఆయన మన గురించి మరణించి మన మూడో రోజు లేచి మన గురించి వచ్చాడు. అలాంటి ఒక గొప్ప ప్రేమని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఎవరైనా ఏదైనా చేసేస్తే ఇప్పుడు చాలు, ఇప్పుడు లోకంలో అందరూ చెత్త ప్రేమలు, ఈ ప్రేమలు అందరూ తిరుగుతున్నారు పిల్లలందరూ. చాలా మంది పిల్లలు పాడైపోయారు ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో. ఇంకా పోయి వచ్చే జనరేషన్కి ఎలా ఉంటారో తెలియదు. సెల్ ఫోన్స్ వచ్చేసి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ రావడం వల్ల ఇంకా చాలా దారుణంగా పాడైపోయారు. ప్రేమ ఉండాలి. ఏ టైంలో ఏది ఇవ్వాలో పిల్లలకి సరైన టైంకి ఇస్తేనే అది మంచిది పేరెంట్స్ కూడా. కాబట్టి దేవునికి కూడా మన ఒక చక్కటి మార్గం ఉంచాలని తన ఒక ప్రేమని మనందరికి చక్కగా చూపించాడు సిలువలో. అంతగా ఇంకేం చూపించాలి దేవుడు? అంత ప్రేమను చూపించినా కూడా ఇప్పుడు మనం గుర్తించట్లా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావట్లా. క్రిస్టియన్స్ కూడా అంతే, ఇంకంతే బజార్లకు తిరుగుతూ కూర్చుంటున్నారు. ప్రతి ఆదివారం అన్న వెంటనే ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తు రావాల్సిన దేవుని సన్నిధి. ఎన్ని పనులున్నా సరే విడిచిపెట్టేయండి, కేవలం దేవుని సన్నిధికి వచ్చి కూర్చోండి. దేవుడు కూడా ఎంత పనులున్నా కూడా తన వాక్యానికి ఒక ప్రాధాన్యత అనేది ఇచ్చాడు. ఎన్ని పనులున్నా సరే మరి మనం పూర్తి కాదు పనులకే వదిలేస్తాం అన్నిటిని. మనకి ఈ పని ఉంది, పాస్టర్ గారు అన్ని వచ్చి రాలేదు, ఇంకంత ఇంట్లో కూర్చొని చదవడం. ఆ ఇంట్లో కూర్చొనే బదులు కేవలం గంట సేపు దేవుని సన్నిధికి వచ్చి కూర్చోలేకపోతున్నాం. కానీ బయట అందరికీ చక్కని క్రైస్తవుడు, మేము క్రిస్టియన్ అని అందరూ చెప్తున్నాం. అందుకే నేనేది ఏంటంటే నథింగ్ బీట్స్ ద కంఫర్ట్ ఆఫ్ గాడ్స్ లవ్. ఏది దేవుని యొక్క ఓదార్పు అనే ప్రేమ ఏది కూడా. ఇప్పుడు మనుషులు ఉన్నారు ఏంటి, మన రిలేటివ్స్ ఉంటారు, మనకి ఏమన్నా నష్టపోతే మనకు కాసేపు ఓదారుస్తారు. కానీ ఆ ఓదార్పు కంటే దేవుని యొక్క ఓదార్పు, ఆయన ఒక ప్రేమ దేనికి పనికిరాదు. ఆయన ఓదార్పు అయితేనే మనకి కంఫర్ట్ అనేది ఉంటుంది. అందుకే నథింగ్ బీట్స్ ద కంఫర్ట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ఓదార్పుని, దేవుని యొక్క ప్రేమని ఎవ్వరు బీట్ చేయలేదు ఇప్పుడు దాకా, బీట్ చెయ్యరు కూడా. కాబట్టి నా రెండో పాయింట్ ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను 5:19. కాబట్టి యేసు సెకండ్ పాయింట్ కూడా అక్కడ క్లియర్ గానే ఉంది. ఒక ప్రాపర్ గైడెన్స్ అంటే ఫాదర్స్ గైడెన్స్, దేవుని యొక్క నడిపింపు. ఇప్పుడు ప్రజలు నడిపింపు లేదో చెప్పవసరం. తండ్రులు ఎలా నడిపిస్తున్నారు, పిల్లల్ని బలి నడిపిస్తున్నారు. వాళ్ళకి ఏది పడితే ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఎట్టు దారిపోయినా కూడా. ఇప్పుడు నిజమైన తండ్రి ప్రేమ ఏంటంటే ఒక కుమారుడు చక్కటి మార్గంలో ఉండాలంటే వాళ్ళ గురించి తిడతారు, కొడతారు, ఎందుకంటే బెత్తం కూడా పట్టుకుంటారు కొన్నిసార్లు అని ఉంటుంది ముందు వాక్యంలో. సరైన ప్రాపర్ గైడెన్స్ లో ఉండాలంటే దేవుడు కూడా మనం తగిలించి వెనక్కి తీసుకొస్తాడు. మన దారి తప్పిపోయినా వెనక్కి తీసుకొని వస్తాడు. ఇప్పుడుండే ప్రజెంట్ ఫాదర్స్ కూడా పిల్లలు తప్పిపోతున్నారంటే వదిలేస్తున్నారు అంతే. వాళ్ళు ఏం చేసినా వదిలేస్తున్నారు. మరి సరైన గైడెన్స్, సరైన ప్రాపర్ వేలో ఉంచుతున్నారా? నిజమైన ఒక తండ్రి ప్రేమ పిల్లలు సరైన నడిపింపులు ఉండాలని కోరుకుంటారు, కానీ చెడ్డ నడిపింపులోకి వెళ్ళిపోయినా పట్టించుకోకుండా ఉండరు. సరైన ఫాదర్ ఏంటంటే సరైన తండ్రి పిల్లలు చక్కగా మంచి నడవడికలో ఉండాలి. ఆ పిల్లలు ఒక మంచి మార్గంలో నడవాలని దేవుడు కూడా మన గురించి అని లోకానికి వచ్చి ఒక చక్కటి మనం కూడా సరైన నడిపింపులో లేమనే కదా దేవుడు నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే మనం నశించిపోతున్నాం, మనం సరైన వేలో లేవని ఆయనే స్వయంగా దిగి వచ్చి మనకి ఒక సరైన మార్గాన్ని చూపించాడు.
ఆ మార్గమే నిత్య జీవం. దాన్ని మర్చిపోయి అన్ని చెడ్డ మార్గాలకి మనం తిరుగుతున్నాం. ఇక్కడ కూడా ఆ 19వ వచనంలో ఒకసారి మళ్ళీ చదవండి. 19వ వచనంలో కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరమిచ్చును, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయలేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి ఏం చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడంట. తండ్రి ఇప్పుడు సిగరెట్ కాలుస్తే కుమారుడు కూడా అదే కాలుస్తాడు. తండ్రి ఏం చేస్తాడు అలానే. తండ్రి ముఖ్యంగా అనేది ఏంటంటే ఫాదర్స్ అనేది సరైన ప్రాపర్ వేలో ఉండాలి. వాళ్ళు ఉండకపోతే ఇంకా పిల్లలు కూడా సరైన ప్రాపర్ వేలో ఉండరు. ఫాదర్స్ డే కాబట్టి ఈరోజు నేను ఈ అంశాన్ని తీసుకున్నాను. ఒక ఫాదర్స్ గైడెన్స్ అనేది ఒక ప్రాపర్ వేలో ఉండాలి. పిల్లలకు కూడా చక్కగా మంచిగా ఒక ప్రాపర్ వేలోకి పంపించాలి. అంతేగాని ఎటు పడితే అది పంపించడం కాదు. ఆదివారం వస్తే దేవుని సన్నిధి కూర్చోవడం, దేవుని సన్నిధి తీసుకురావడం అనేది ఒక ప్రాపర్ వే. అంటే దేవుని సన్నిధిలో ఎదుగుతాయి వాళ్ళు రేపొద్దున మంచి మంచి పొజిషన్స్ లో అనేది ఉంటారు. ఇప్పటి నుంచి దరిద్రపు మార్గంలో పెంచితే వాళ్ళు కూడా సరైన జీవితం అనేది వాళ్ళకి ఉండదు. తర్వాత బాధపడేది ఇద్దరు బాధపడతారు. కుమారుడు బాధపడతాడు, తండ్రి కూర్చొని బాధపడతాడు. అందుకే చిన్నప్పటి నుంచి అన్నకు దేవుని సన్నిధి తీసుకొచ్చి ఆ ప్రాపర్ వేలో పెడితే దేవుడు అంతా చూసుకుంటాడు. దేవుడు మొత్తాన్ని చూసుకుంటాడు. మనమే సరైన మార్గంలో లేకపోతే ఇంకా పిల్లలకి ఏం చెప్తాం? అందుకే సరైన మార్గంలో దేవుడు కూడా మనం సరైన మార్గంలో ఉండాలని తనంతా తానే స్వయంగా దిగి వచ్చాడు. వచ్చి మనం యొక్క చక్కటి ప్రాపర్ వేలోకి తీసుకువచ్చాడు. ఆయన కానీ తీసుకురాబోయి ఉంటే మనం కూడా ఎటెట మార్గంలోకి అన్నిల్లోనూ ఉండేవాళ్ళం. మనం కూడా మనకి ఎవరు నిజమైన దేవుడు రక్షకుడు అనేది తెలిసేది కాదు. కాబట్టి నా 3వ పాయింట్లో చెప్తాను. ఫస్ట్ తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:11 వచనం. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమాగల సువార్త ప్రకారము ధర్మశాస్త్ర ధర్మ విరోధకులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్ఠులకు, అపవిత్రులకు, మత దోషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారకులకు, పురుష సంయోగులకు, మనుష్య సోదరులకు, అబద్ధికులకు, అప్రయాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవరైనా ఉండే ఎడల అట్టి వాడికి నియమించబడింది కానీ నీతిమంతుడికి నియమించడం లేదని ఎవరైనా ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించని ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం చాలా పెద్ద వచ్చిన అది. ఓకే, నేను 3rd పాయింట్ కూడా ఏంటంటే ఫాదర్స్ కీప్ అస్ హ్యాపీ. మన పేరెంట్స్ని మన ఫాదర్స్ మనం సంతోష పెట్టడానికి ఏదైనా చేస్తారు. మనకు కావాలి అంటే అది కావాలని మనం పట్టు అడుగుతాము. ఇది ఇవ్వలేదంటే అది ఇవ్వలేదంటే మనం సంతోష పెట్టడానికి మనం అనుకున్న దానికంటే రెట్టింపు ఖచ్చితంగా ఫాదర్స్ అనేది ఇస్తారు మనకి. తండ్రి ఒక ప్రేమ కూడా మనం సంతోష పెట్టడానికి మన ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఎంతగానో మన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కానీ అదే మనం అంటే ఆశీర్వదించాడు మనం గొప్పగా. అంటే మనం సంతోష పెడుతున్నాడు దేవుడు. మనం చేసే పనులు దేవుని సంతోషం పెట్టేలా ఉంటున్నాయా? ఒక పని కూడా ఉన్నట్ల. దేవుని సంతోష పెట్టడం అంటే ఏంటి? దేవుని యొక్క సువార్తని ప్రకటించడం, దేవునికి ఇష్టకరంగా జీవించడం, దేవునికి సన్నిధికి రావడం. ఎక్కడ వస్తున్నారు దేవుని సన్నిధికి? ఎక్కడ బిల్డింగ్లు అంటే అక్కడ పరిగెడుతున్నారు. అక్కడ వాక్యం లేకుండా ఇంకంతే వెళ్ళిపోవడాడు. అక్కడ మరి నిజమైన వాక్యం ఉందో లేదో తెలియదు కానీ వెళ్ళిపోతున్నారు. నేను కొన్ని సంఘాల్లో చూస్తుంటా. కొన్ని సంఘాలు పుస్తకాలు చూపిస్తుంటారు. ఈ పుస్తకం ఎంత రేటు, ఈ పుస్తకం ఎంత రేటు. ఇంకొన్ని సంఘాలేమో వేసుకోకూడదు, అవి వేసుకోకూడదు, గంతడాలు ఇంకెయ్యే. మరి వాక్యం అనేది ఉండట్లా. మరి దేవుడు మనం అంతగానో సంతోషపెడుతున్నాం. మన దేవుణ్ణి ఒక్కసారైనా మన జీవితం ఒక్కసారైనా సంతోషపెట్టామా? ఒక్క పాపినైనా మనం రక్షిస్తే దేవుడిని దేవుని యొక్క దూతలు ఎంతగానో సంతోషపడతాయి. మనం ఒక్క పాపిని కూడా రక్షించట్లేదు. మనమే చూసుకుంటున్నాం కానీ పక్కన చూసుకోవట్లా. మనం ఒక్కలే పరలోక రాజ్యం కదా, నిన్ను కూడా తీసుకుని వెళ్ళాలి. సాతాను అట్లా లాక్కెళ్తూనే ఉంటాడు, మనల్ని కూడా లాక్కెళ్ళని చూస్తుంటాడు. కానీ ప్రార్థనలో అది ఎదుర్కోవాలి. కాబట్టి దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. పద్దాక ఐఏఎస్ గురించి చెప్తాను, ఎందుకంటే నేను దాన్ని సబ్స్క్రైబ్ చేశాను కాబట్టి నాకు ఆ స్టోరీస్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ కానీ అన్ని. ఒక అన్నయ్య స్టోరీ అనమాట. రీసెంట్గా 2023లో ఆయన ర్యాంక్ 2 సంపాదించాడు.
అయితే వాళ్ళ మదర్కి హెల్త్ బాగా. వాళ్ళ మదర్ ఒక డ్రీమ్ ఏంటి, తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఆమె ఎంతగానో కష్టపడి చదివాడు, పర్లా ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని బాగానే కొట్టుకుని వచ్చేసాడు, మంచిగా కొట్టుకొచ్చాడు. కరెక్ట్గా ఇంటర్వ్యూ టైంకి వాళ్ళ మదరు చనిపోయారు అన్నమాట. కానీ ఆయన ఒక వాళ్ళ మదర్ డ్రీమ్ ఏంటి, తను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని. కానీ తను చాలా బాధపడుతూ చెప్పాడు, ఏంటి మా మదరు నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలనుకుంది, కానీ నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. ఆమె స్టోరీ చెప్తుంటే కదా, లైవ్లో చెప్తుండే బాధ అనిపించింది. ఇంటర్వ్యూకి వచ్చిన టైంకి తను చనిపోయింది. అయినా కూడా మా మదర్ గురించి నేను కష్టపడాను. నాకు ఇప్పుడు ర్యాంక్ 2 వచ్చింది అమ్మాయికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన LBS అని అంటే ఢిల్లీలో ట్రైనింగ్లో ఉన్నాడు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినట్టే, ట్రైనింగ్ అంటే ఇంకా ఒక 1 year అయితే ఇంకా అనేది అయిపోయినట్టే. ఇప్పుడు మంచి మ్యారేజ్ కూడా అయిపోయింది, చక్కగా మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే ఒక మదర్స్ విష్ అనేది ఆయన తీర్చాడు. మరి దేవుని యొక్క విషయం ఏంటి, ఆయన సంతోష పెట్టడం, ఆయనకు సువార్తను మనం ప్రకటించడం. దేవునికి సంతోషం, మనం దేవుని సంతోష పెట్టలేదు, దేవుడు మనం సంతోష పెడుతున్నాడు, మనం దేవుని సంతోష పెట్టట్లేదు అంటున్నాం. ఫాదర్స్ కీప్ అస్ హ్యాపీ, మనం సంతోష పెట్టడం దేవుడు ఎంతగానైనా తెగిస్తాడు. మనం ఫెయిల్ అయిపోయామంటే ఇంకా చాలా బాధపడిపోతుంటాం, ఇంక నేను సాధించలేను, ఇంక నా వల్ల కాదు, ఇంక నేనేం చేయలేను అని. కానీ పేరెంట్స్ ఏంటి, నువ్వు చేయగలని ఒక ఏంటి ఎంకరేజ్మెంట్ అనేది బాగా ఇస్తుంటారు. ఒక ఉత్సాహం అంటే ఎంకరేజ్మెంట్ అనేది బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. మనం ఫెయిల్ అయినా సరే మనం ప్రోత్సహిస్తుంటారు. తర్వాత మనం గెలిచినా వాళ్ళు సంతోషపడతాం, మనము సంతోషపడతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయి కూడా వాళ్ళ మదర్స్ విష్ గురించి ఇంటర్వ్యూలోకి వచ్చే టైంకి అసలు ఆయనకి ఏడుపు వచ్చిందంట. కానీ వాళ్ళ అమ్మ కోరిక ఎలాగైనా తీర్చాలని పాపం ప్రేయర్ చేసుకొని అలా ఏదో దేవుని పూజిస్తాడు, మనకి తెలీదు. మామూలుగా తన మనసులో ప్రేయర్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మంచి ర్యాంక్ అనేది అన్నయ్యకి వచ్చింది. అంటే ఒక మదర్స్ విష్ని ఆయన తీర్చాడు. మనం కూడా దేవుని యొక్క విషయం తీరుస్తున్నామా, అన్ని విషయస్ని మనం ఇప్పుడు పేరెంట్స్ కదా, పిల్లలకి ఏదైనా కావాలంటే పేరెంట్స్ చక్కగా విషయస్ బాగానే తీరుస్తారు. ఏంటి వాళ్ళ బర్త్డే విషయస్ ఉంటాయి, ఇంకా చాలా న్యూ ఇయర్ విషయస్ అన్ని. కొంతమంది క్రిస్టియన్స్ NCCC అని పాస్టర్ గారు చెప్తారండి, క్రిస్మస్ క్రిస్టియన్స్, న్యూ ఇయర్ క్రిస్టియన్స్. ఇంకంతే అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, చాలా మంది అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఇంక ఇప్పుడు సండే క్రిస్టియన్స్ ఎవరు ఉండరు. SC అంటే క్యాస్ట్ గురించి చెప్పట్లే, SC అంటే సండే క్రిస్టియన్స్ అసలు ఎవరు ఉండట్లేరు. ఎవరు వస్తే 2-3 అంతే. నేననేదండి దేవుని సన్నిధికి వస్తే దేవుడు కూడా సంతోషంగానే ఉంటుంది. మీరు పాపాత్మలు అని ఏమన్నా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోండి, నా సన్నిధికి వచ్చి కూర్చుంటే దేవుని ఒక దూతలు వాళ్ళందరూ సంతోషపడతారు. మనం సంతోషపెట్టే ఒక ప్రాపర్ వేలో అనేది మనం ఉండట్లా. ఇక్కడ నేను 3 points కూడా చెప్పాను. ఫాదర్స్ లవ్, ఫాదర్స్ గైడెన్స్, ఫాదర్స్ కీప్ అస్ హ్యాపీ. ఈ 3 మన పట్ల దేవుడు ఖచ్చితంగా చేస్తున్నాడు. మనం కూడా దేవుని పట్ల ఖచ్చితంగా దేవుని ప్రేమను గుర్తించాలి, దేవుని సరైన మార్గంలో నడవాలి, దేవుని కూడా సంతోష పెట్టాలి. ఆయన మనం సంతోష పెడుతున్నాడు. కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చు మనం సంతోష పెట్టడానికి, అంటే దీనికంటే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని నమ్మకం అనేది మనకు ఉంచాలి. మనం దేవుని సంతోష పెట్టే విధంగా ఉండాలి. మనం ఎంతగానో సంతోష పెడుతున్నాడు. మనం ఎంత బాధలు పడిపోయినా నా దగ్గరకు రండి, నేను చూసుకుంటా, మీరు ఏం బాధపడి, జ్ఞానం లేదా నన్ను అడగండి, నేను ఇస్తా, ఏదైనా నన్ను అడగండి అంటున్నాడు. మనం కూడా ఏదైనా అవసరం ఉంటే ఫస్ట్ లోకంలో కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ని అడిగేస్తాం, దేవుడు గుర్తుకురాడు, ముందు పేరెంట్స్ని అడుగుతాం. కానీ పేరెంట్స్తో అడగాల్సిన ఇంకో విధమైన దేవుని అడగడం అనేది కూడా మనం నేర్చుకోవాలి. లోకంలో అందరి మీద ఆధారపడతాం, కానీ దేవుడు గుర్తుకురాడు. ఎప్పుడు లోకం నుండి ఆలోచన మాత్రమే గుర్తుకొస్తాయి, ఆత్మీయ ఆలోచన అనేది ఎవరికి గుర్తురావు. అందుకే దేవుడిని ఫస్ట్ అడగడం అనేది నేర్చుకోవాలి. మా పేరెంట్స్ కూడా మీరు నన్ను అడుగుతున్నారు, కానీ ఏదైనా మీకు అవసరం వస్తే దేవుడిని అడగండి, దేవుని మాత్రమే అడగండి అని మాకు చెప్తూ ఉంటారు. అందుకే దేవుడిని అడగడం అనేది మనం నేర్చుకోవాలి. ఏది వచ్చినా సరే దేవుడు ఖచ్చితంగా మన విషయం అనేది తీరుస్తాడు. మనం కూడా ఆయన విషయం ఏంటి, ఇలా దేవునికి సువార్తను చెప్పడం, దేవునికి సంధికి వచ్చి కాసేపు కూర్చోండి చాలు, అదే దేవునికి సంతోషం. అలా అని చెప్పి అపనమ్మకాలు పెట్టుకుని కాదు, నమ్మకంతో పూర్తి విశ్వాసంతో. దేవుడు కూడా ప్రతి ఒక్క చోట ఒక వాడిన పదం ఏంటంటే, నీ యొక్క విశ్వాసం బట్టి నేను స్వస్థపరుస్తాను, నీ యొక్క విశ్వాసమే నేను ఒక మంచి పొజిషన్, అంటే విశ్వాసాన్ని ఆయన చెక్ చేస్తున్నాడు. అంటే మనకి లేనిదే విశ్వాసం, మనకు ఉండదు అపనమ్మకాలు, అనుమానాలు, దేవుడికి తీరుస్తాడా తీర్చడా అనేది ఒక అపనమ్మకం అనేది ఉంటుంది.
కాబట్టి అలాంటి అపనమ్మకాలు తీసేసి దేవునికి సన్నిధికి వస్తే దేవుడు సంతోషపడతాడు, మనము సంతోషంగా ఉంటాం. ఒక మంచి ప్రాపర్ వేలో ఒక మంచి దేవునికి ప్రేమను పొందుకుంటే ఒక మంచి మార్గంలో అనేది మనం ఖచ్చితంగా ఉంటాము. కాబట్టి ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి నా వాక్యం ముగించుకున్నాము. మహాపరిశుద్ధుడు మహాగణుడు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ఈ 3 విషయాలు బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ప్రాపర్ వేలో ఈ యొక్క ప్రేమను మేము పొందుకోవడానికి, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలు ఉండడానికి మీరు మాకు కృప దయచేయండి. ముఖ్యంగా అంతటి జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి. అలాగే ముందున్న కార్యక్రమం అంతా చక్కగా జయకరంగా జరిగించండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.